రిలయన్స్ సామ్రాజ్యానికి ముగ్గురు వారసుల్లో అనంత్ అంబానీ ఒకరు. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ నెట్వర్త్ సుమారు 7.20 లక్షల కోట్లు. ఈ సంపదకు ముఖేష్ కుమార్తె ఈషా, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, చిన్న కుమారుడు అనంత్ అంబానీయే వారసులు. ఇప్పటికే ఈషా, ఆకాష్లు వివాహం పూర్తి కాగా త్వరలోనే అనంత్ అంబానీ పెళ్లి కూడా జరగనుంది. రాధికా మర్చెంట్ను ఆయన వివాహం చేసుకోబోతున్నాడు. అనంత్ను గమనిస్తే భారీ కాయంతో కనిపిస్తున్నాడు. లక్షల కోట్ల సంపదకు వారసులైన అనంత్ అంబానీని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అతడు అంత బరువు పెరగడానికి అవే కారణం. దీన్ని అతడి తల్లి నీతా అంబానీ ఓ వార్తా సంస్థతో ఇంటర్వ్యూ సందర్భంగా పంచుకున్నారు. అనంత్కు తీవ్రమైన ఆస్తమా సమస్య ఉండేదని ఆమె చెప్పారు. దాంతో అతడికి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చిందట. స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్తో అనంత్ అంబానీ బరువు పెరిగినట్టు నీతా వెల్లడించారు. ప్రస్తుతం అనంత్ అంబానీ బరువు 200 కిలోల పైమాటే. ఆస్తమా సమస్య తీవ్రమైన సందర్భాలలో వైద్యులు మరో మార్గం లేనప్పుడు స్టెరాయిడ్స్ను సూచించారు. దీనివల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాకుండా శ్వాసకోశాల్లో వాపు తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. పైగా ఆస్తమా సమస్య ఉన్నవారు వ్యాయామాలు చేయడం కష్టంగా ఉంటుంది. దీనికి తోడు స్టెరాయిడ్స్ కారణంగా ఆకలి పెరుగుతుంది. అది బరువు పెరిగేందుకు దారితీస్తుంది. సంపన్నుడు కావడంతో అనంత్ అంబానీ 2016లో బరువు తగ్గే చికిత్సకు వెళ్లారు. 18 నెలల కాలంలోనే అతడు ఏకంగా 108 కిలోల బరువు తగ్గి 100 కిలోలకు వచ్చేశాడు. స్వయంగా నీతా అంబానీయే అనంత్ను వెంట పెట్టుకుని లాస్ ఏంజల్స్లోని చిల్డ్రన్స్ ఒబేసిటీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అవన్నీ ఫలించి బరువు తగ్గాడు. కానీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏమైందో ఏమో గానీ అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరిగి పూర్వపు ఆకారానికి వచ్చేశాడు. వ్యాయామాలు మానడం వల్ల, లేక ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల, లేక జీర్ణక్రియల్లో సమస్యల అన్నది తెలియదు కానీ ఆస్తులు, అంతస్తులు కూడా కొన్ని విషయాల్లో మనల్ని ఆదుకోలేవు అని మాత్రం అనంత్ ఆరోగ్యం తెలియజేస్తుంది.